ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ టైంలో ఇంకేం జరుగుతుంది? అదే ఎంక్వైరీ చేయాలి మామా. హంతకుడి నుంచి తప్పించుకోవడానికి అత్తమ్మ మెట్లపై నుంచి పరిగెత్తి పైకొచ్చుండొచ్చు, తన రూమ్ కి వెళ్ళుండొచ్చు, లేదా ఈ రూమ్ లోకి వచ్చుండొచ్చు, ఇక్కడెక్కడైనా దాక్కునే ప్రయత్నం చేసుండొచ్చు. ఇల్లంతా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కదా ఏదైనా ఆధారం దొరికేది. నువ్వు ఉండు మామా. సీత ఏది వదిలేలా లేదు మహా. ఇల్లంతా ఇంచించు వెతికేలా ఉంది. వెతకని ఆధారాలు ఉంటేనే కదా. రామ్ గదినే వెతికింది, గౌతమ్ గదిని వదులుతుందా? వాడి గదిలో ఏమైనా ఆధారాలుంటే? వాడు ఎప్పుడు ఆధారాలు దగ్గరుంచుకోడు, ఎప్పటికప్పుడు పడేస్తాడు. కొడుక్కి బాగానే ట్రైనింగ్ ఇచ్చావు మహా. మామా, మనలో మన మాట. ఈ గెటప్ లో నేనెలా ఉన్నాను? నువ్వు ఎలా ఉంటే నాకెందుకు? చెప్పొచ్చు కదా. ముందు వచ్చిన పని చూడు. ఆ పనిలోనే ఉన్నానులే. ఓ చిచ్చి, ఇదేం దరిద్రం మహా. ఇది చూడ్డానికే మనం పైకొచ్చామా? సీత ఎంక్వైరీ చేయడానికి వచ్చిందా, లేక రామ్తో రొమాన్స్ చేయడానికి వచ్చిందా? ఎంక్వైరీ పేరుతో రామ్ని కలవడానికి వచ్చినట్టుంది. ఓ ఏయ్, ఏంటిది? కాలు జారింది మామా. పెద్ద డిటెక్టివ్ అంటూ వచ్చావు, కాలు చెయ్యి జారకుండా చూసుకోలేవా? ఏమమ్మా, పడింది నీ మీదే కదా. ఏదో పరాయి ఆడపిల్ల నీ మీద పడినట్టు ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు మనం విడిగా ఉంటున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చూసావా, సీత క్లోజ్ అవ్వాలనుకున్నా రామ్ క్లారిటీగా ఉన్నాడు. రామ్ దగ్గర సీత పప్పులేమి ఉడకవు. సీతను తక్కువ అంచనా వేయకు మహా. అటు ఇటు చేసి రామ్ని తన వైపుకు తిప్పుకుంటుంది. ఈ రూమ్ లో నీ విచారణ పూర్తయిందా? ఎంక్వైరీ అయ్యింది, చిన్న రొమాన్స్ కూడా అయ్యింది. ఏంటి? ఏం లేదు మామా. ఈ రూమ్ లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పక్క రూమ్ కి వెళ్దాం పద. సీత బయటకొస్తుంది, పద పద. నువ్వు వచ్చింది ఎంక్వైరీ కోసం కాదు, నా కోసం అని నాకు అర్థమైంది. నోరు మూసుకొని పద. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు మామా? నీ గురించి నాకు తెలీదా? పద పద. పైన రామ్తో రొమాన్స్ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు ఎలా వస్తుందో చూడు మహా. ఇప్పుడిస్తాగా దానికి, మళ్ళీ ఈ ఇంటికి రాకుండా చేస్తాను. ఇల్లంతా వెతికావా సీత? ఏదైనా ఆధారం దొరికిందా? ఇంట్లో ఏ ఆధారము దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? అసలు నువ్వు వచ్చింది ఎంక్వైరీ చేయడానికైతేగా. ఆ వంకతో రామ్ని కలవడానికొచ్చాం. ప్రతిసారి సీత ఇలాగే ఏదో ఒక వంకతో ఈ ఇంటికొస్తుంది. తనకు ఇదే పని అయిపోయింది. రామ్ని కలవడం కోసం సుమతి హత్యను అడ్డు పెట్టుకుంటావా సీత? ఇదేనా నువ్వు మీ మేనత్తకిచ్చే గౌరవం? సీతకి గర్వం తప్ప గౌరవం ఎక్కడేడ్చిందన్నయ్య. తనకు ఎవరన్నా లెక్కలేదు, ఏ సెంటిమెంట్స్ లేవు. సుమతి ఆంటీని చంపింది సీతే. ఆ విషయం చనిపోతూ ఆంటీయే చెప్పింది. అది పక్కదారి పట్టించడానికి ఆధారాలు అవి ఇవి అంటూ కబుర్లు చెప్తుంది. ఆపుతారా ఇంకా? నేను ఈ ఇంట్లో ఏ ఆధారాలు లేవు అన్నాను కానీ
అసలు ఆధారాలు లేకుండా వచ్చాను అని చెప్పానా? ఒక ఆధారంతోనే వచ్చాను. అది సీత అంటే ఇప్పుడు అర్థమైందా నీకు? ఆల్రెడీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇల్లంతా ఎందుకు వెతికావు? ఆ, ఇంకెందుకు మహా, మన టైం వేస్ట్ చేయడానికే అయ్యుంటుంది. తన దగ్గర ఏ ఆధారం లేదు. ఉందని చెప్తున్నాను కదా. ఆ ఆధారాన్ని సపోర్ట్ చేసే ఆధారం కోసమే ఇల్లంతా వెతికాను. నీ దగ్గర ఏ ఆధారం ఉంది సీత? ఈ ఆధారం. ఏంటది? అత్తమ్మపై హంతకుడు కత్తితో దాడి చేయడానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్. సుమతిపై దాడి జరగక ముందు ఏం జరిగిందో ఆ ఫుటేజ్లో ఉందా సీత? ఉంది మావయ్య. ఇది టీవీకి కనెక్ట్ చేయమమ్మా. హంతకుడు అత్తమ్మపై దాడి చేసిన రోజు అమ్మవారి జాతర జరిగింది. ఆ జాతరలోనే హంతకుడు అత్తమ్మపై అటాక్ చేశాడు. అత్తమ్మ ప్రాణభయంతో పరిగెడుతూ ఇంటికొచ్చింది. అత్తమ్మను తరుముకుంటూ హంతకుడు ఇంట్లోకొచ్చాడు. అత్తమ్మపై దాడి చేసి కత్తితో పొడిచి పారిపోయాడు. ఆ టైంలో నేను ఇంట్లో ఉన్నాను. దాడి జరిగినప్పుడు అత్తమ్మ కేకలు పెట్టడంతో కిందికొచ్చాను. అత్తమ్మను కాపాడాలని తన కడుపులో దిగిన కత్తిని బయటకు తీశాను. అప్పుడే మీరందరూ వచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.